నేను చెప్పేది వింటావా? నువ్వు కొట్టినందుకు నేను ఇలా చేసుకోలేదు. మరి ముఖేష్ని మర్చిపోలేక. దీనమ్మ ఆ నిప్పగాడి కోసమా? ఆగు, ఇజ్జుడు. ముఖేష్ ముఖేష్ ఛీ, ఇది నిజమేనా లేదా ఫేకా? అంత క్లారిటీ కనిపిస్తుంటే ఏంటి ఫేకు? అక్కడ వాడేమో ఓయో రూమ్లో బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటే నువ్వేమో ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నావు. వాడబ్బా అయిపోయాడు నా చేతిలో. నన్నే మోసం చేస్తాడా? నేను చావడం కాదు, వాడినే చంపేస్తా వెళ్ళి. ఏ ఆగవే, ఏంది ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఆడి పాపని ఆడేపోతాడులే కానీ నువ్వు రెస్ట్ తీసుకో, ఇంటికి వెళ్దాం. రే బావా, సుచిని చూసుకుంటా ఉండు, నేను వెళ్ళి పిలిపేసి వస్తాను. సరేరా. అయినా ఏం సూచి ఇదంతా పెళ్ళాయి కూడా. ఆ ముఖేష్ గారు పెద్ద ప్లేబాయ్ గాడు, జఫ్ఫగాడు. ఎంతమంది అమ్మాయిలతో ఎలా చేస్తాడో తెలుసా? అయినా ఏం ఏం తక్కువ చేశాడు మీ బావ నీకు? ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఆఫీస్లో అన్ని ప్రపోజల్స్ వచ్చినా రిజెక్ట్ చేసేవాడు. ఎందుకురా ఏమైందని అడిగితే నా మర్దలంటే పిచ్చ ప్రాణం, దాన్ని పెళ్లి చేసుకుంటా అనేవాడు. నువ్వు చూస్తేమో ఇక్కడ ఇలా. ఒకసారి ఆలోచించుకోవచ్చు.